తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. ఇక తెలంగాణలో కాళేశ్వరం సమరం మళ్లీ మొదలైంది. అసెంబ్లీలో వాడివేడి చర్చల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయంతో వ్యూహాత్మకంగా తెలంగాణలో రాజకీయాలు మరొకసారి హీటెక్కాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి అక్రమాలు జరిగాయి అని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్లు ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి వేళ, మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ కూడా నిరసనలు మొదలుపెట్టింది. మరి ఏదైతే తెలంగాణకు సంబంధించి సస్యశ్యామలం చేయడానికే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు కూడా మరి బీఆర్ఎస్ నిరసనలు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే గనక ఈ కేసుకు సంబంధించి సిబిఐకి అప్పగించడం అనేది ఒక కీలకమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ సిబిఐ గనక మరి దర్యాప్తును కొనసాగించి సిబిఐ రంగంలోకి వచ్చి మరి ఎవరైతే ఇక్కడ సంబంధించినటువంటి ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే అప్పుడు ఉన్నటువంటి మంత్రులు మెయిన్గా చూసినట్లయితే కనుక హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్ చుట్టే మరి ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించినటువంటి యొక్క అంశం అయితే మరి చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి వివాదం అయితే వాళ్ళ ఇద్దరు చుట్టే తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇంజనీర్లను విచారించేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు కలెక్టర్లను, ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లను కావచ్చు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్లను కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావును, కేసీఆర్ను కూడా విచారించేటటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి సిబిఐ ఎంత దూకుడుగా వ్యవహరిస్తుంది అనేది కూడా ఇప్పుడు ఎంతో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే మరి ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ఇప్పటికే ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు కూడా మరి ఇప్పుడు వాయిదా వేసినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. దాదాపు సుదీర్ఘమైనటువంటి చర్చల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఈ యొక్క కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు కూడా వారు ప్రకటించారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా అగిరా చేసినట్లయింది. ఇప్పటి వరకు మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం మరొకసారి ఇప్పుడు మరి నిప్పులు కక్కుతున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఒక హాట్ కామెంట్స్ చేశారు. ఏదైతే మరి ఈ కేసును సిబిఐకి అప్పగించడం ద్వారా మరి ఏదైతే ప్రభుత్వం అయితే తమతో చేత కాదు అని నిరూపించుకుంది అని చెప్పేసి మరోవైపు ఈటెల రాజేందర్ కూడా హాట్ కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఒక వ్యూహాత్మకంగా ఈ యొక్క కేసును సిబిఐకి అప్పగించిందంటూ నిపుణులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి సిబిఐకి అప్పగించడం ద్వారా, ఏదైతే కేంద్ర ఆధీనంలో ఉండేటటువంటి సిబిఐకి అప్పగించడం ద్వారా ఒకవేళ సిబిఐ గనక ఈ కేసుకు సంబంధించి మరి ఒక పట్టింపుగా ఇక్కడ విచారణ చేసి కేసీఆర్ను అరెస్ట్ చేస్తే గనక దాన్ని అంటే తన చేతికి మట్టి అంటకుండా మరి ఆ కేసుకు సంబంధించినటువంటి అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు అనేటటువంటి మరి భిన్నాభిప్రాయాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి తన చేతికి మట్టి అంటకుండా ఈ యొక్క కేసును మరి సిబిఐతో విచారణ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పేసి కొందరు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే గనక ఏదైతే మరి రేవంత్ రెడ్డికి సంబంధించి మరొకమైనటువంటి వ్యూహాత్మకంగా కూడా వ్యవహరించినట్లు ఇక్కడ మనకు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదైతే మరి ఇప్పటికే బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటేనటువంటి వాదన ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు అనేక సందర్భాల్లో మరి అనేక సభల్లో కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ సిబిఐ గనక మరి కేసును అంతగా పట్టించుకోకుండా మరి కేసీఆర్ను కావచ్చు, అదేవిధంగా హరీష్ రావును కావచ్చు అరెస్ట్ చేయకపోతే మాత్రం ఇది మరి బీజేపీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్కు సంబంధించి కావచ్చు ఇరకాటంలో పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని ఆ నెపాన్ని కూడా మరి ఆ బీఆర్ఎస్కు అదేవిధంగా అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేటటువంటి కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా మరి వ్యూహాత్మకంగా మరి అడుగులు ముందుకేస్తున్నట్లు కూడా ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పటికే మరి కేసీఆర్, హరీష్ రావుకు సంబంధించి కావచ్చు మరి ఈ యొక్క కేసును అంటే వేగవంతంగా చేయకుండా దీనికి సంబంధించినటువంటి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించినటువంటి ఆ అంశంపైన కూడా ఇప్పటికే మరి హైకోర్టులో కూడా విచారణ కూడా చేసినటువంటి సందర్భంలో మరి హైకోర్టు కూడా కీలకంగా చెప్పింది ఏంటంటే మరి కేసుకు సంబంధించి మరి ఏదైతే విచారణకు సంబంధించి మాత్రం ఆపాలి అని చెప్పి తాము జోక్యం చేసుకోలేమని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీ అయినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, మరి భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంపైన ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటటువంటి కోణాల్లో కూడా మరి కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ కూడా భేటీ అయినటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం సిబిఐకి చేరడం, అదేవిధంగా సిబిఐ
రాజకీయాలకి రంగంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో మాత్రం కాళేశ్వరానికి సంబంధించినటువంటి సమరం మళ్ళీ మొదలైనటువంటి అంశాలైతే ఉన్నాయి. ఇప్పటికే ప్రాణహిత చేవెళ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో కేసీఆర్ ఏదైతే మేడిగడ్డకు మార్చి దాదాపు 1,00,000 కోట్ల అవినీతి చేశారు అని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితుల్లో సో చూద్దాం మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. సో కేసీఆర్కి సంబంధించి అరెస్టు తథ్యమా లేదా లేకపోతే కేసుకు సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.